కాంగ్రెస్ సర్కారు వచ్చిన నాటి నుంచి అన్నదాతల కంటి మీద కునికే లేకుండా చేస్తున్నది. ఒకదాని వెంట ఒకటి సమస్యల సుడిగుండంలో ఈదుతూ రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. తాజాగా RRR ప్రాజెక్టు 7 జిల్లాల రైతుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వం తీరుపై సోమవారం వేలాది మంది రైతులు బగ్గుమన్నారు. ఆయా జిల్లాల్లో ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగారు. అమీర్పేటలోని HMDA కార్యాలయాన్ని ముట్టడించారు. కాంగ్రెస్ సర్కార్ నిర్మించి తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో అగ్గిరాజుకుంటున్నది. RRR పేరిట వేలాది ఎకరాలు సేకరించే క్రమంలో రేవంత్ సర్కార్ పెద్దల కోసం అలైన్మెంట్ ను మార్చింది. పేద మధ్యతరగతి కుటుంబాల పొట్టకొట్టే ప్రణాళికలకు ఊతమిస్తున్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై అన్నదాతలు ఏకంగా యుద్ధమే ప్రకటించారు. అమీర్పేట స్వర్ణ జయంతిలోని HMDA కార్యాలయం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని ఎన్కేపల్లి, మన్నెగూడ, గొంగుపల్లి, పెద్ద ఉమ్మెంతాల్, పూడూరు, కెరవెల్లి, సిరిగాయపల్లి, మంచన్పల్లి, మరియపూరు, గట్టుపల్లి, తుర్క ఎన్కేపల్లి గ్రామాలకు చెందిన సుమారు 500 మంది ఈ ముట్టడిలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున జరిగిన మెరుపు ఆందోళనతో పోలీసులకే అంతు చిక్కలేదు. దెబ్బకు HMDA ఉన్నతాధికారులు అక్కడి నుంచి జారుకున్నారు. దీంతో అమీర్పేట్ నుంచి సుమారు 5-6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. రేవంత్ సర్కార్ ఆగస్టు నెలాఖరున HMDA అధికారిక వెబ్సైట్లో RRR అలైన్మెంట్ వివరాలను పెట్టింది. ఇందులో యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలోని వివిధ మండలాల్లోని గ్రామాల్లో ఉన్న భూముల సర్వే నెంబర్ల వివరాలతో సహా ప్రభుత్వం ప్రచురించింది. అయితే HMDA జాబితాలో సర్వే నెంబర్లను చూసిన రైతులు భగ్గుమన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కులను పరిరక్షించుకునేలా నిరసనలు, ఆందోళనలకు దిగారు. తాజాగా సోమవారం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆయా జిల్లాల్లో ప్రజావాణికి పెద్ద ఎత్తున వినతిపత్రాలను అందజేశారు. అనంతరం హైదరాబాద్ చేరుకున్న వందలాది మంది రైతులు అమీర్పేట్ స్వర్ణ జయంతిలోని HMDA కార్యాలయం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. RRR బాధిత రైతులు సంబంధిత జిల్లాల్లో వివిధ మండలాల పరిధిలో ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగుతున్నారు. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలంలోని వివిధ గ్రామాల రైతులు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అటు కేశంపేట్, తలకొండపల్లి, అమన్గల్లు, ఫరూక్ నగర్, కొందుర్గు తదితర మండలాలకు చెందిన రైతులు నిరసనలు వ్యక్తం చేశారు. కొత్త అలైన్మెంట్లున్న రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ రోడ్డుతో తమకు వ్యవసాయమే లేకుండా పోతుందని, ఉపాధి లేక వలసపోయే పరిస్థితులు వస్తాయంటూ చిన్న, సన్నకారు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమన్గల్లు మండల కేంద్రంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. పాత అలైన్మెంట్ మార్పును నిరసిస్తూ హైదరాబాద్ శ్రీశైలం హైవేపై మండల పరిధిలోని మాలేపల్లి, పోలేపల్లి, సింగంపల్లి, సంకోటినిపల్లి రైతులు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. కేశంపేట రైతులు జిల్లా కలెక్టరేట్కు తరలివెళ్లారు. కొంగర్కలాన్లోని కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు, రాజకీయ నాయకుల భూముల కోసమే రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు ఇష్టారీతిన వంకర టింకరగా తిరుగుతుందంటూ రైతులు ధ్వజమెత్తారు. తమ పొట్టగొట్టే RRR ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.